శివాజీకి అందరు సపోర్ట్ చేస్తారండి. శివాజీ చెప్పిన దానిలో ఏమీ తప్పు లేదు. సంసార్ లాగా ఉండండి, సానీ లాగా ఉండకండి, సంసార్ లాగా ఉండండి అని చెప్తున్నారు. అండ్ శివాజీ మీద అసలు కేసు అవ్వకూడదు. ఎందుకోసం అంటే ఆయన ఏ హీరోయిన్ గురించి కూడా, ఏ హీరోయిన్ పేరు కూడా మెన్షన్ చేయలేదు, యాంకర్ పేరు కూడా మెన్షన్ చేయలేదు. అది ఆయన జనరల్గా చెప్పారు. లేడీస్ కొద్దిగా మన నిధి అగర్వాల్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ సందర్భాల్లో ఆయన జాగ్రత్తలు చెప్పారు. కానీ ఆయన చెప్పింది అసలు తప్పే కదా, ఆయన మీద అసలు కేసు అవ్వకూడదు రూల్ ప్రకారం. మరి అనసూయ గారు ఎందుకు రియాక్ట్ అయ్యారు? మరి అసలు హీరోయిన్నే కాదంటున్నారు కదా. అనసూయ క్యారెక్టర్ గురించి నన్ను అడిగితే నేను పచ్చిగా చెప్తానండి. తన సంసార్లాగా కాకుండా సానిలాగా ఉంటానంట. సాని కంటే అసహ్యమైన డ్రెస్సింగ్. మీరు అన్ని సోషల్ మీడియాలో చూడండి ఎంత వరస్ట్గా డ్రెస్సింగ్ చేస్తుందంటే. ఈవెన్ సానీలు అంటే తెలుసు కదా, ప్రాస్టిట్యూట్స్, వాళ్ళు కూడా డ్రెస్సింగ్ అంత అసహ్యంగా చేయరు. వాళ్ళకంటే హీనమైన స్టేజ్లో ఉంది అనసూయ. తనంత హీనమైన స్టేజ్లో ఉండి మరి పోస్టులో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటుంది. ఇంత మాట్లాడిన కూడా మళ్ళీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు. నన్ను ఎవరు నా బాడీ నా ఇష్టం అంటుంది. ఇష్టం వచ్చిన రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి తిరగమానండి. ఇక్కడ పిల్లల్ని, పెద్దోని, యూత్ని, అందరినీ యువతని చెడగొడటానికి అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. సొసైటీ అన్నప్పుడు సొసైటీలో కొన్ని లేడీస్కి లిమిట్స్ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనందరం ఎలా ఫాలో అవుతాం, తను కూడా ఫాలో అవ్వాలి. తన ఫ్రీడమ్ ఓన్లీ మూవీ వరకు, కానీ సొసైటీలో విచ్చలవిడిగా తిరుగుతానంటే ఇదేం రెడ్ లైట్ ఏరియా కాదు కదా. మరి ఇంకా చిన్మయ అని ఉంది కదా, సగం మంది అసలు తెలియదు. ఫ్రీడమ్ అంటే కాన్స్టిట్యూషన్లో ఎవరు కూడా బట్టలు ఒప్పుకొని తిరిగాని ఏ కాన్స్టిట్యూషన్లో కూడా రాజ్యాంగంలో రాయలేదు. అవినాష్ ఉన్నాడు కదా, ఆడొక లత్కోరుడమ్మా. మంచోడైతే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? మంచోళ్ళైతే ఇలా. ఇప్పుడు లేడీస్ శివాజీ మూవీలో ఒక మాట అన్నారు, లేడీస్ ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారో ఏంటో వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ చూసి అర్థమవుతుంది. మరి అనసూయ డ్రెస్సింగ్ చూసి మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? వాళ్ళకి ఎంత సంస్కారం ఉందో, ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీయో, ఎంత గుడ్ ఫ్యామిలీ, అది లేడీస్ డ్రెస్సింగ్ చూసి అర్థమవుతుందని శివాజీ మూవీలో చెప్పారు. అది మూవీ అయినప్పుడు కూడా శివాజీ చెప్పింది 100 కాదు 200% కరెక్ట్గానే చెప్పారు. మూవీయే కానీ నిజమే చెప్పారు. లేడీస్ డ్రెస్సింగ్ చూసి మనం ఎలాంటి ఫ్యామిలీయో, మనం ఎలాంటి వాడో అర్థమవుతుంది. మరి అనసూయని చూసి నీకు మంచి లేడీలా అనిపిస్తుందా? మరి శివాజీ గారిని ఎందుకు మహిళా మండలి దాకా కూడా తీసుకెళ్లారు. సినిమాలలో సామాన్ల గురించి కూడా సాంగ్స్ పెట్టారు, అన్ని పెట్టారు. మరి ఆయన ఎందుకు అక్కడ వరకు తీసుకెళ్లారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మన ఇద్దరం లేడీసే కదా, నీకేమన్నా చున్నీ ఏమైనా స్లిప్ అయింది అనుకో, నేను ఫీమేల్ అయ్యి ఉండి కూడా మీకు పచ్చిగా చెప్పలేను కదా, జస్ట్ కవర్ చేసుకుంటా. మరి శివాజీ ఒక పెద్ద హీరో అయినప్పుడు కూడా మీరు జెండర్ పరంగా చూస్తే శివాజీ ఒక మగ మనిషే కదా, మేలే కదా. ఆయన పచ్చిగా చెప్పలేక సామాన్లు అన్నారు. పచ్చిగా చెప్తే మళ్ళీ దానికి కూడా మన స్టేట్లో మహిళా సంఘాలు వచ్చేసేసి ఇలా అన్నారు, లేడీస్ని అలా అన్నారని మళ్ళీ వ్యతిరేకంగా అగేన్స్ట్గా ఉంటారు. అందుకే ఆయన పచ్చిగా చెప్పకుండా ఆయన పొలైట్గా చెప్పారు, సామాన్లు కనిపించొద్దని. తప్పేముంది? మీరు పాజిటివ్గా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? సామాన్లు అంటే తప్పేముంది? పాజిటివ్గా ఆలోచించదు కదా. ఆయన పచ్చిగా చెప్పకుండా సామాన్లు అన్నారు. పచ్చిగా చెప్తామో ఇలా అన్నారు. ఇప్పుడు మనం అవినాష్ గురించి చెప్పుకున్నాం కదా, పుచ్చకాయ విషయంలో. పుచ్చకాయ గురించి పెడితేనే పెద్ద ఇష్యూ అయిపోయింది సోషల్ మీడియాలో. మరి ఆయన సామాన్లు అన్నందుకే మీరు ఇంత ఫీల్ అవుతారు. ఇంకా పచ్చిగా చెప్తే ఇంకా ఆయన బతకనిస్తారా? మహిళా సంఘాలు 2 స్టేట్స్ నుంచి ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయన మీద ప్రెషర్ పెడతారు పెద్ద ఇష్యూ చేసేసి. అందుకనే ఆయన లేడీస్కి భయపడి అలా చెప్పుండొచ్చు సామాన్లు. నాకైతే అసలు అది తప్పు అనిపించట్లేదు. జాగ్రత్త చెప్పారు. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ, మన పేరెంట్స్ ఉన్నారు కదా, ఇప్పుడు గ్రోయింగ్ లేడీస్, ఇప్పుడు ఈ ఏజ్ ఉన్నారు కదా 20-25, ఈ ఏజ్ పిల్లలకి జాగ్రత్తగానే ఉండని చెప్తారు. పేరెంట్స్ మీదకి వెళ్ళి కేసు వేస్తారా మీరు? గర్ల్స్కి చెప్తున్నాను, పేరెంట్స్ మీద జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు కప్పుకో బయటికి వెళ్ళినప్పుడు అంటే పేరెంట్స్ మీదకి వెళ్ళి కేసు పెడతారా? కేసు పెట్టరు కదా. మరి శివాజీ కూడా అలాగే చెప్పారు. పాజిటివ్గా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అండ్ అన్వేష్ అన్న వ్యక్తి టెంపుల్స్ మీద కూడా అన్వేష్ కళ్ళు పోతాయి, ఆయన ఫాలోవర్స్ అన్ని పోతాయి. అది చాలా తప్పు. దేవుళ్ళ మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. సీతాదేవికి అసలు ఆయనకి దేవుడి మీద నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు, మన చదివేరలే తెలియదు. సీతాదేవికి నేను ఇక్కడ వచ్చినప్పుడు చెప్తే నేను నమ్మలేదు. మార్నింగ్ వెళ్ళి అన్ని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సీతాదేవి కాలంలో సీతాదేవికి కూడా రేపులు జరిగినాయి అంట, ద్రౌపదికి రేపులు జరిగినాయి అంట. అన్నీ సరిగ్గా తెలియనప్పుడు నోరు మూసుకుంది. దేవుణ్ణి కూడా విమర్శిస్తున్నాడు. అండ్ స్టాచ్యూస్ కూడా అసహ్యమైన విగ్రహాలు పెట్టారు. లేడీస్ అంట బేర్ బాడీతో ఉన్నారని చెప్తున్నాడు. ఒకవేళ అవినాష్ ఇండియా వస్తే పరిస్థితి ఏంటక్క? చెప్పాను కదండి, మళ్ళీ ఏం మళ్ళీ చెప్తే చెప్పులతో కొడతారు. మరీ ముఖ్యంగా లేడీస్ అందరు కొడతారు. అందరు ఎందుకు కొడతారంటే ఆయన మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి అందరు కలిసి కొడతారు.
అండ్ లేడీస్ మరీ ముఖ్యంగా కొడతారు. లేడీస్ ఆయన విమర్శించారు చెప్పులతో కొట్టి మెళ్ళ చెప్పుల దండలు వేసి గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అది ఆయన జరిగేది.